హలో చిల్డ్రన్, మీకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటల తర్వాత మీకు వాట్సాప్లో డైలీ ఎగ్జామ్ పేపర్ వస్తుంది కదా. ఈ డైలీ ఎగ్జామ్ పేపర్ని చాలామంది అటెంప్ట్ చేస్తున్నారమ్మా. కానీ కొంతమంది లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల అటెంప్ట్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళ కొరకు ఈ వీడియో చేస్తున్నానమ్మా. మీకు ఇంగ్లీష్లో వచ్చిన పేపర్ని మీకు మీరే తెలుగులోకి మార్చుకోవచ్చు. మీ ఫోన్లో మీకు మీరే తెలుగులోకి మార్చుకోవచ్చు. ఎలానో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు వాట్సాప్లో బ్లూ కలర్ లింక్ వస్తుందమ్మా. ఇక్కడ బాటంలో కనిపిస్తుంది కదా, ఈ బాటంలో బ్లూ కలర్ లింక్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ బ్లూ కలర్ లింక్ అని టచ్ చేస్తే మీకు ఇలా పేపర్ ఓపెన్ అవుతుంది కదా. సో ఇలా పేపర్ ఓపెన్ అవుతుంది. ఈ పేపర్ ఇంగ్లీష్లో ఉంది కదమ్మా. దీన్ని ఇప్పుడు మనం తెలుగులోకి మార్చాలి. అవునా, తెలుగులోకి మనం మన ఫోన్లో మనమే మార్చుకోవాలి. ఎలానో చూడండి. మీకు ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తున్నాయమ్మా. రైట్ సైడ్ పైన ఓకేనమ్మా, స్క్రీన్ పైన రైట్ సైడ్ ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయా. ఇక్కడ ఈ 3 డాట్స్ని టచ్ చేయండి అమ్మా. ఇక్కడ 3 డాట్స్ని టచ్ చేయండి. టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వీటిని ఇలా జరుపుకుంటూ వెళ్ళండి, పైకి జరుపుకుంటూ వెళ్తే ఇక్కడ ట్రాన్స్లేట్ అయిన వర్డ్ కనిపిస్తుందా చూడండి ఒకసారి. ట్రాన్స్లేట్ అయిన వర్డ్ కనిపిస్తుందా. సో ఈ ట్రాన్స్లేట్ అయిన వర్డ్ దగ్గర టచ్ చేయండి అమ్మా. టచ్ చేసి చూసారా, ఈ పేపర్ తెలుగులోకి మారిపోయింది. ఓకేనమ్మా, ఈ విధంగా మీరు కూడా మీ మొబైల్లో వచ్చిన పేపర్ని, ఇంగ్లీష్లో వచ్చిన పేపర్ని తెలుగులోకి మార్చుకోవచ్చు. ఓకేనమ్మా, మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయన్న. ఓకేనా, 3 డాట్స్ పైన రైట్ సైడ్ 3 డాట్స్ టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దాన్ని ఇలా జరుపుకుంటూ వెళ్తే ఒక చోట ట్రాన్స్లేట్ అనే వర్డ్ కనిపిస్తుంది. స్పెల్లింగ్ చూడమ్మా, TRANSLATE. ఈ ట్రాన్స్లేట్ అనే వర్డ్ కనిపిస్తుంది. దీన్ని టచ్ చేస్తే ఓకేనమ్మా, టచ్ చేయగానే ఇలా తెలుగులోకి మారుతుంది. ఓకే, ఇప్పుడు తెలుగులోకి మారిందమ్మా పేపర్. కొంతమందికి డైరెక్ట్గా ఇలా తెలుగులోకి మారదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారమ్మా, ఇక్కడ రైట్ సైడ్ బాటంలో చూడమ్మా, కింద వైపు 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయమ్మా. ఈ 3 డాట్స్ టచ్ చేయండి. టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఆప్షన్స్. ఇందులో పైన అన్నిటికంటే పైన ఏముందో చూడమ్మా, మోర్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుందా. సో ఈ మోర్ లాంగ్వేజ్ని టచ్ చేయండి. టచ్ చేస్తే చాలా లాంగ్వేజెస్ కనిపిస్తాయమ్మా. అందులో మీరు తెలుగుని టచ్ చేస్తే ఎక్కడ తెలుగు ఉంటే అక్కడ తెలుగుని టచ్ చేయండి. ఆటోమేటిక్గా పేపర్ అంతా తెలుగులోకి మారుతుంది. ఎక్కడ తెలుగు కనిపిస్తే అక్కడ తెలుగులో టచ్ చేయడమ్మా, పేపర్ తెలుగులో మారుతుంది. ఇప్పుడు ఈ పేపర్లో మీరు ఇక్కడ బాటమ్ సైడ్ మీ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందమ్మా, ఇంగ్లీష్ తెలుగు అనే 2 వర్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఇంగ్లీష్ టచ్ చేస్తే ఇంగ్లీష్లో మారుతుంది, తెలుగు టచ్ చేస్తే తెలుగులోకి మారుతుంది. చూసారా, ఏది టచ్ చేస్తే ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి పేపర్ని మార్చుకోవచ్చు మీరే. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని ఓకేనమ్మా మనం ఎలా ఫిల్ చేయాలి, పేపర్ని ఎలా రాయాలో కూడా ఇప్పుడు చూద్దామమ్మా. ఇక్కడ నీ పేరు అని వచ్చిందమ్మా, అంటే కంపల్సరీ మీరు మీ పేరు టైప్ చేయాలి. ఇప్పుడు నేను నా పేరు టైప్ చేసిన చూడండి. ఓకేనమ్మా, నా పేరు టైప్ చేశాను. ఇప్పుడు చూడండి, ఒకటో ప్రశ్న ఏంటమ్మా, 4 మరియు 5 మొత్తాన్ని కనుగొనండి. ఆన్సర్ ఏంటమ్మా 9 ఎక్కడ ఉందమ్మా, డీలో ఉంది. సో డి దగ్గర టచ్ చేసాం. నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి, 6 మరియు 4 మొత్తాన్ని కనుగొనండి. రెండో ప్రశ్నకి ఆన్సర్ ఏంటమ్మా 10 ఎక్కడ ఉందమ్మా, సిలో ఉంది. రైట్. మూడో ప్రశ్న చూడండి, 3 మరియు 4 మొత్తాన్ని కనుగొనండి. ఆన్సర్ ఏంటమ్మా 7 ఎక్కడ ఉంది, సిలో ఉంది. కానీ నేనేం చేస్తున్నానమ్మా, కావాలని ఈ ఒకసారికి మీకు అర్థమయ్యేలా చెప్పడం కొరకు దీనికి రాంగ్ ఆన్సర్ పెడుతున్నాను చూడండి. ఏం ఆన్సర్ పెడుతున్నాను, వేరే రాంగ్ ఆన్సర్ ఏదో ఒకటి పెట్టాలమ్మా. కరెక్ట్ ఆన్సర్ 7 అని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఒకసారి రాంగ్ ఆన్సర్ పెట్టి చూద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ 4వ ప్రశ్న చూడమ్మా, 7 మరియు 2 మొత్తాన్ని కనుగొనండి. ఎంతనా ఆన్సర్ 9 బి. 3 మరియు 6 మొత్తాన్ని కనుగొనండి. ఎంతమ్మా ఆన్సర్ 9 ఎక్కడుందమ్మా, సిలో ఉంది. నెక్స్ట్ 9 మరియు 4 మొత్తాన్ని కనుగొనండి. ఆన్సర్ ఏంటమ్మా 13 ఎక్కడుంది, ఏలో ఉంది. నెక్స్ట్ 7 మరియు 6 మొత్తాన్ని కనుగొనండి. దీనికి కూడా ఆన్సర్ 13, ఇది ఎక్కడుంది, సిలో ఉంది. నెక్స్ట్ 3 మరియు 2 మొత్తాన్ని కనుగొనండి. ఎంతమ్మా ఆన్సర్ 5 ఎక్కడుంది, డీలో ఉంది. నెక్స్ట్ 5 మరియు 7 మొత్తాన్ని కనుగొనండి. ఆన్సర్ 12 బిలో ఉంది. 7 మరియు 4 మొత్తాన్ని కనుగొనండి. ఆన్సర్ 11 ఏలో ఉంది. సో ఇక్కడ లాస్ట్కి సమర్పించండి అని వర్డ్ కనిపిస్తుందమ్మా. ఇంగ్లీష్లో అయితే సబ్మిట్ అని ఉంటుంది, తెలుగులో అయితే సమర్పించండి ఇక్కడ కనిపిస్తుందమ్మా. ఈ సమర్పించండి అనే వర్డ్ దగ్గర టచ్ చేయండి అమ్మా. ఓకేనమ్మా, ఇక్కడ స్కోర్ని వీక్షించండి అనే ఆప్షన్ వచ్చింది చూడండి. వ్యూ స్కోర్ అని ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో అయితే స్కోర్ని వీక్షించండి ఇక్కడ వచ్చిందమ్మా. ఈ కలర్లో వైలెట్ కలర్లో ఒక ఆప్షన్ ఉంది చూడండి, స్కోర్ని వీక్షించండి. ఓకేనమ్మా, ఇక్కడ స్కోర్ చూడండి ఎంత వస్తుందో. ఇక్కడ 9/10 అని కనిపిస్తుందా. మనం కావాలని ఒకటి రాంగ్ పెట్టాం కాబట్టి 10కి 9 మార్క్స్ వచ్చాయమ్మా. సో రాంగ్ పెట్టింది చూడండి ఒకసారి, రాంగ్ పెట్టింది. ఓకేనమ్మా, కరెక్ట్ పెట్టిన వాడికి డిఫరెన్స్ ఏందో చూడండి. ఇక్కడ మనం కరెక్ట్ పెడితే క్వశ్చన్ గ్రీన్ కలర్లో ఉంటుందమ్మా. నెక్స్ట్ ఆన్సర్ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎవ్రీ క్వశ్చన్ కూడా కరెక్ట్ పెట్టిన వాటి అన్నిటికీ అప్లై చేయండి. క్వశ్చన్ గ్రీన్ కలర్లో ఉంది, ఆన్సర్ గ్రీన్ కలర్లో ఉంది. కానీ ఏదైతే రాంగ్ పెట్టామో, రాంగ్ ఆన్సర్ పెట్టిన వాటికి రెడ్ కలర్లోకి వచ్చింది చూసారా, రెడ్ కలర్లో ఉంది. మనం A6 అని పెట్టాం కాబట్టి ద ఆన్సర్ రాంగ్,
రెడ్ కలర్లో చూపించాడు. మరి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా అదే ఆప్షన్ కింద ఉంటుంది చూడండి. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటమ్మా సిలో ఉన్న 7. ఓకేనమ్మా 3 మరియు 4 మొత్తం ఎంతమ్మా? ఇక్కడ మీకు ఇంగ్లీష్లో వచ్చింది కదా. దీన్ని కూడా తెలుగులో మార్చుకోవచ్చు, మీకు తెలుసు కదమ్మా తెలుగులో మార్చే విధానం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా 7. ఓకేనమ్మా ఈ విధంగా మీరు ఎగ్జామ్ పేపర్ రాయొచ్చు. మీకు ఇష్టమైన లాంగ్వేజ్లోకి పేపర్ను మార్చుకోవచ్చు. ఓకేనమ్మా ఇప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనే తేడా లేకుండా అందరూ ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి డైరెక్ట్గా ఇంగ్లీష్ మీడియంలో పేపర్ వస్తుంది కాబట్టి అటెంప్ట్ చేయొచ్చు. తెలుగు మీడియం వాళ్ళు ఓకేనమ్మా ఈ విధంగా మార్చుకొని కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది రెడ్మీ ఫోన్లు వాడతారమ్మా. ఆ రెడ్మీ ఫోన్లు వాడే వాళ్ళకి ఇదే ఆప్షన్స్ ఈ విధంగా ఎలా అయితే ట్రాన్స్లేట్ చేసామో ఆప్షన్స్ ఇక్కడ రైట్ సైడ్ ఓకేనమ్మా రైట్ సైడ్ 3 ఓకేనమ్మా రైట్ సైడ్ వాళ్ళకు కూడా డాట్స్ కానీ ఒక మనిషి బొమ్మ ఉన్న ఒక మనిషి ఇమేజ్ ఉన్న ఆప్షన్ కానీ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే వాళ్ళకు కూడా ట్రాన్స్లేట్ అనే వర్డ్ వస్తుందమ్మా. ఎక్కడ వస్తుందమ్మా? రైట్ సైడ్ బాటంలో వర్డ్స్ టచ్ చేసి సెర్చ్ చేయండి ఒకసారి. ట్రాన్స్లేట్ అనే వర్డ్ ఎక్కడ ఉందో సెర్చ్ చేయండి అమ్మా. ఎవరైనా ఈజీగా తెలుగులోకి మార్చుకోవచ్చు. సో ఇప్పటి నుండి ఏ మీడియం అనే తేడా లేకుండా అందరూ ఈజీగా ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేయొచ్చు కదా చిల్డ్రన్.